ఉండునుగా. నీకు కృపయే నిరంతరము నిలచి. మధ్యకు రాగలిగే కృప ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ దినం మా గృహంలో జరిగినటువంటి మీటింగ్ కొరకై ప్రార్థిస్తున్నా తండ్రి. చెప్పబడిన విషయాలు నాయన మరి ప్రభువ ఇంటికి దీవెనకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువ. ఇంటి అక్కర్లన్నీ తీర్చబట్టానికి సహాయం చేయండి ప్రభువ. బాబు డ్యూటీల భారం కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలు చదువుల కొరకు ప్రార్థిస్తున్నాను. దేశంలో సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభువ. నాయన చివరి గడియల్లో ఉంది. బిడ్డ మరి ప్రభువ ఆరోగ్యం ఇచ్చి కాపాడు. సహాయం చేయండి నాయన. యవనస్త్రాలు నాయన బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. బిడ్డ భారమంతా కాపాడు. ఆదరించు కృప చూపు. సహాయం చేయండి. బిడ్డల చదువుల భారం అంతట్లో తోడుగా ఉండి కాపాడు. సహాయం చేయండి ప్రభువ. బిడ్డల మధ్యకు రాగలిగే కృప ఇచ్చారు నాయన. బిడ్డల మంచి సంతోషంతో నాయన భోజనం పెట్టారు నాయన. మరి ప్రభువ నా తండ్రి రాగలిగిన కృపకై వందనాలు చెల్లిస్తూ నిన్ను కనపరుచుకుంటూ ఇంటి అక్కర్లన్నిటి కొరకై ప్రార్థిస్తున్నాను. ఇంటి భారం కొరకై ప్రార్థిస్తున్నాను నాయన. సహాయం చేయండి. ఇంటి దీవెనల కొరకై ప్రార్థిస్తున్నాను. ఇంటి ఆశీర్వాదాల కొరకై ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని కాపాడమని దేవా నాయన. మమ్మల్ని నాయన చూసే కృపిచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినము నా ప్రయాణంలో మా ప్రయాణంలో క్షేమంగా మా ఇల్లు చేర్చు. సహాయం చేయండి. విడిచి వెళ్ళి ఈ కుటుంబం చుట్టూ బిడ్డల చుట్టూ నీ దోతల కావిలుగా ఉంచి కాపుదలగా ఉంచి ఆశీర్వాదాలతో నింపి కాపాడమని ఆదరించమని కృప చూపమని బిడ్డ ప్రార్థన సహాయం కోరింది. ఆ బిడ్డ పక్షంగా వృద్ధాపదేశంలో ఉంది. దీవెనకరంగా ఉంచి కాపాడమని ఆదరించమని యేసు క్రీస్తు వర్ణంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ